భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయదములపై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. మాయదములపై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపటి వాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడ మరి కడపటి వాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం, చేకునవే మా స్తుతి ధూపం. నీ భజనయే మా జీవాధారం, చేకునవే మా స్తుతి ధూపం. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరో శ్రేష్టమైన దినాన ఈవేళ దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు కృప ఇస్తున్నాడు. 16వ దినాన మనం అందరం ఉపవాస కూడికలో ఉండడానికి, మరి లెంట్ ప్రేయర్స్ని జరుపుకోవడానికి ప్రభు కృప ఇస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మీరెంతో చక్కగా ఈ వీడియోస్ని అభినందిస్తూ ఉన్నారు, మరి చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మరి షేర్ కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. వీ అప్రిషియేట్ యువర్ కామెంట్స్.
మరి పిల్లరా ఈవేళ దేవుని యొక్క వాక్యంలో నుంచి కొంత పాఠాన్ని రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుతున్నాం. వాటిలో నుంచి మరో పాఠాన్ని నేర్చుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉంటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయనది. పౌలు ఈ యొక్క పత్రిక 16 అధ్యాయాల పత్రికను ఆయన రాస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను సువార్త కొరకైనటువంటి మరి వాడిగా యేసుక్రీస్తుకు దాసుడుగా ఉంటూ, అంతేకాకుండా అపోస్తలుడుగా దేవుని చేత సువార్త కొరకు పిలువబడిన వాడిగా ఉంటూ, సువార్త కొరకు ప్రత్యేకించబడిన వాడనైనా నేను పౌలు రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయనది. పిల్లరా, లాస్ట్ పదాన్ని ఇది మనం చూసినట్టయితే పౌలు 16 చాప్టర్స్ని రాస్తున్నాడు. ఏం రాయాలని ఆశపడ్డాడు, ఏమి తెలియజేయాలని ఆశపడ్డాడు అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియజేయాలని ఆశపడ్డాడు. ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఒక పాపి పరిశుద్ధుడిగా అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఒక మరి పాపి దేవుని సముఖంలో నిర్దోషిగా ఉండడం అనేది అసాధ్యమైనది. దేవుని పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కడం అనేది అసంభవమైనది. దేవుడు పాపి అయినటువంటి వ్యక్తిని నిర్దోషిగా తీర్చడం అనేది కఠినమైనది అని దావీదు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అలాంటి అనుభవాలలో పౌలు రోమాలో రాసినటువంటి పత్రికకు మనం గమనించినట్లయితే హీస్ ట్రయింగ్ టు టెల్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానాన్ని ఆయన వివరించాలని ఆశపడ్డాడు. రోమిల్ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 33 నుంచి 34 వచనాల వరకు చూసినట్టయితే, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యత ఎంత గంభీరములు! ఆయన తీర్పులు అంటే ఆయన ఆలోచన విధానం, పాపి నీతిమంతుడుగా మలచబడే ఆ యొక్క తీర్పులు శోధింప ఎంతో అశక్యములు, ఇంపాసిబుల్. ఆయన ఆలోచనలు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు యొక్క మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడు. ఇక్కడికి వేళ పిల్లారా, వి విల్ అండర్స్టాండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. చాలాసార్లు నేను ఎవరితోనైనా మాట్లాడినట్లయితే ఒక ప్రశ్నకు జవాబు చెప్పమని అడిగినాను అనుకోండి, వారు ఖచ్చితంగా వారికి తెలిసినట్లుగానే వారికి జవాబు చెప్తూ ఉంటారు. ప్రతి వ్యక్తి, ఒక వ్యక్తి ఎవరైనా అడిగినా, చిన్నోడు కానీ పెద్దోడు కానీ అడిగినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక తనకు తెలిసినట్లుగా తాను చెప్తాడు. సో ఎవరు కూడా నేను తెలివి తక్కువని, నాకు తెలియదు అని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. అంటే ప్రతి వ్యక్తి, నాకు తెలివి ఉంది అనుకున్న వ్యక్తి ఏమనుకుంటాడంటే హీ విల్ బి వెరీ యారగెంట్. ఆ వ్యక్తి నాకు అంతా తెలుసు అనుకుంటాడే కానీ నాకు తెలియదు అనే యాటిట్యూడ్ ఉండదు. పిల్లారా, యాకోబు తన పత్రికలో ప్రజలందరికీ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన మాట్లాడిన మాటల్ని నేను మొట్టమొదటిగా మీకు గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. యాకోబు రాసిన పత్రికలోకి మనం వచ్చినట్లయితే 3వ అధ్యాయం 13 నుంచి 13వ వచనం చదువుదాం. మొట్టమొదటిగా, మీలో వివేకము గలవాడు ఎవడు? క్వశ్చన్ అడుగుతున్నాడు జేమ్స్. యాకోబు అడుగుతున్నాడు, మీలో ఎవరైనా వివేకము కలిగిన వారు ఉన్నారా? ఒకవేళ మీలో వివేకము కలిగిన వాడు ఉన్నట్లయితే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. ఒకవేళ నాకు జ్ఞానం ఉన్నది అని ఒక వ్యక్తి అంటున్నాడు అనుకోండి, ఈ షుడ్ ప్రూవ్ దట్ హీ ఈజ్ హ్యావింగ్ విజ్డమ్. యాకోబు అంటున్నాడు. యాకోబు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, నాకు విశ్వాసం ఉన్నది అని అంటున్నాం అనుకో, విశ్వాసాన్ని చూపించలేం కదా, కనపడదు కదా. కనుక విశ్వాసానికి సంబంధించిన క్రియలు చూపించాలి. నీకు విశ్వాసం ఉండొచ్చు కానీ క్రియలు లేవు కదా. క్రియలు ఉంటేనే విశ్వాసాన్ని మనము చూపించగలం. కనుక ఆయన ఇక్కడ అంటున్నాడు, మీకు జ్ఞానం ఉన్నట్లయితే
మీరు నిజంగా జ్ఞానవంతులైతే ఈ వచనం చూడండి, వాడు సాత్వికాన్ని కనపరచాలి. ఈ షుడ్ షో మీక్నెస్ టు అదర్స్. సాత్వికాన్ని కనపరచాలి, అంతేకాకుండా యోగ్య ప్రవర్తన, తన కాండక్ట్ని చూపించాలి, తన క్రియలను కనపరచాలి. అప్పుడే ఆ వ్యక్తికి జ్ఞానం ఉన్నట్లు అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సొలొమోనుకి బైబిల్ గ్రంథంలో చాలా జ్ఞానం ఉంది. ఆయన మరి ప్రొఫౌండ్ జ్ఞానాన్ని కలిగినవాడు. ఆయన జ్ఞానము ప్రీడామినెంట్గా అంటే చాలా ఎక్కువగా మానవ సంబంధమైన జ్ఞానము, లేకపోతే మానవులకు నీతిని అందించే మరి జ్ఞానము, ఒక జడ్జ్కి ఉండాల్సిన ఒక జ్ఞానము, అలాంటి హ్యూమన్ విజ్డమ్ కలిగి ఉన్నాడు. అందుకనే ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్టయితే ఆయన ఎన్నో పనులు చేశాడు. నేను తోటలేసి చూసా, కానీ దానివల్ల నాకు ఏమీ లాభం లేకపోయింది. నేను కాలువలు కట్టి చూసా, దాంట్లో ఏదైనా తృప్తి కనబడుతుందంటే నాకేం ఆనందం కలిగించలే. నేను ఇండ్లు కట్టుకుని చూసా, ఆ యొక్క ఇండ్లు కట్టుకున్న తర్వాత ఒక ఇల్లు సరిపోతుంది కానీ ఎన్నో ఇళ్ళు కట్టి చూసా, అయినా నాకు తృప్తి సరిపోలే. ద్రాక్ష తోటలేసా, ద్రాక్ష తోటల వల్ల నేను ఎంత తాగినా తృప్తి కలగలే. నేను అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నా, వారి వల్ల తృప్తి కలుగుతుంది అనుకున్నా, కానీ వాళ్ళ వల్ల కూడా నాకు ఎటువంటి తృప్తి కలగలేదు. ఆయన అంటున్నాడు, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెర్రితనాన్ని వెతకా. వెర్రితనం ఎలా ఉంటుందో, మ్యాడ్నెస్ ఎలా ఉంటుందో చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇదంతా వ్యర్థము అనిపించింది. హ్యూమన్ విజ్డమ్ ఈజ్ వేస్ట్ అన్న విషయము ఆయన చాలా క్లియర్గా జ్ఞాపకం చేశాడు. ఆయన తన యొక్క పత్రికలోని చివరి అధ్యాయంలోని చివరి వచనాలకు వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు, ఆ మాటల్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో సారాంశాన్ని సొలొమోను రాస్తున్నాడు. ఇదంతయు విన్న తర్వాత తేలిన పరితార్థమే మీదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను చుండవలను, మానవ కోటికి ఇదియే విధి. సొలొమోను తన యొక్క పత్రిక అంతటిని ఏమని జ్ఞాపకం చేశాడంటే, నేను ఎంత తరచి చూసినా జ్ఞానం అనేది నాకు ఎక్కడ కనిపించలేదు. నాకేమనిపించిందంటే, ఈ భూ సంబంధమైన జ్ఞానాన్ని నేను సంపాదించిన తర్వాత నాకేమనిపించిందంటే, బ్రతికి ఉండేదానికంటే చచ్చిపోతే మంచిది అనిపించింది. ఇంకా ఏమంటాడంటే, నేను చనిపోవడమే కాదు కానీ అసలు నేను ఉనికిలోకి రాకుండా ఉండడమే ఎంతో మంచిది. ఎందుకంటే నేను ఇంత తరచి చూచినా నాకు అసలు మరి ఆనందమే కలిగేది. పిల్లారా, సొలొమోను యొక్క హ్యూమన్ విజ్డమ్ని మనం చూసినట్లయితే ఆయన తన జీవితంలో ఎంత తరచి చూచినా ఆనందం లేని జీవితాన్ని జీవించాడు. మీరు ఈ యొక్క జ్ఞానాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యతను అర్థం చేసుకోవాలంటే తగిన విజ్డమ్ బుక్స్ అయినటువంటి మరి యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, మరి పరమగీత గ్రంథాన్ని కూడా మనం చూసినట్లయితే చాలా విషయాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. వాటిలో ఉన్నటువంటి సత్యాలని మేబీ కొంత అక్కడక్కడ మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు అంటున్నాడు పాత నిబంధనలో మోషే కాలంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్టయితే దేవుడు అంటున్నాడు, వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితిని యోచించుట ఎంత మేలు. కనుక ఈవేళ పిల్లారా, దేవుని కోరిక ఏంటంటే టు హ్యావ్ విజ్డమ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో జ్ఞానము కలిగి జీవించాలి. భూ సంబంధమైన జ్ఞానాన్ని గురించి నేను మాట్లాడటం లేదు. మనం ఇందాక చదివినటువంటి భాగంలోకి యాకోబు రాసిన పత్రికలోకి వచ్చినట్లయితే 14వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. ఈ భూ సంబంధమైన జ్ఞానం ఎలాంటిదో ఆయన 15వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. కనుక భూ సంబంధమైన
జ్ఞానము సొలొమోను ఏదైతే ప్రదర్శించాడో ప్రియులారా, ఇట్ ఈస్ వెయిన్. దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవుని జ్ఞానం రోమీలు రాసిన పత్రికలో మనం ఎనలేని అనుభవాల్ని చూస్తాం. దేవుడు ఎట్లా ఒక పాపిని నీతిమంతుడిగా మెలిచాడు, ఏ రీతిగా నీతిమంతుడు పరిశుద్ధుడు కాగలిగాడు, మానవుని యొక్క ఎదలో పాపపు స్వభావం ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా ఏ రీతిగా ఆ పాపాన్ని మార్చి దేవుని నీతిని మన జీవితంలో పెట్టి తన ఆత్మను మన జీవితంలో పెట్టి ఏ రీతిగా పరిశుద్ధులం అవ్వడానికి ఆయన కృప కలగజేశాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానుల బాహుల్యత ఎంత గంభీరం. భూ సంబంధమైన జ్ఞానము యాకోబు అన్నట్లుగా ఇది పైనుండి వచ్చిన జ్ఞానము కాదు, ఇది భూ సంబంధమైన జ్ఞానం. జ్ఞానము అనేది ఇన్ఫర్మేషన్. వెన్ యూ గెట్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ యూ యూజ్ ద ఇన్ఫర్మేషన్ ప్రాపర్లీ, దట్ ఈస్ విజ్డమ్. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి నీకు ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక సూత్రం లాంటిది. అయితే ఆ యొక్క సూత్రాన్ని నేర్చుకోవడం ద్వారా, ఇన్ఫర్మేషన్ ద్వారా యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. కనుక ఈవేళ పిల్లారా, హ్యూమన్ విజ్డమ్ సొలొమోను కలిగి ఉన్నాడు. కానీ దేవుని జ్ఞానాన్ని గురించి యోబు ఏమంటున్నాడో చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయంలో 12 నుంచి మనం మొదటి నుంచి చదవాలి. చాలా అద్భుతమైన భాగం అది. బట్ ఎనీహౌ 12 నుంచి చదువుదాం. యోబు గ్రంథం 28:12 నుంచి. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? సొలొమోనుకి దొరికినది జ్ఞానం కాదు. ఆయన ఎంత తరచి చూచిన భూ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఆయన అంటున్నాడు, ఇదంతా నాకు దుఃఖాన్ని కలిగించింది, ఆనందాన్ని ఇవ్వలేకపోయింది, నాకు వ్యధను పుట్టించింది, ఇదేంటి నా జీవితం అనిపించింది. యోబు అంటున్నాడు, అయితే 28:12, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. ప్రాణులున్న దేశములో జ్ఞానము దొరకదు. ఎంత చక్కని మాట యోబు రాస్తున్నాడు. మరి ఎక్కడ దొరుకుతుంది? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచన ఆయన నోటి నుండి పుట్టును అన్న విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. అందుకనే మనము కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథంలో మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, భూరాజులారా వివేకులై ఉండు, భూపతులారా బోధనుండి వైస్గా బ్రతకండి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. కనుక పిల్లారా, పౌలు కూడా కోరుకున్నాడు, మనమందరం కూడా ఆయన ప్రార్థన, మనమందరము ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలని, అంతేకాకుండా దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని దేవుడు ఎంతో కోరుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ రీతిగా అన్నాడు, మీరు ఈ లోకంలో పాముల వల్లే వివేకంగా ఉండండి, పావురముల వల్లే నిష్కపట్యంగా ఉండండి. సో ఈ దినం పిల్లారా, నీకు జ్ఞానం ఉందా? జ్ఞానం ఉంటే నా జ్ఞానం ఉన్నది అని నువ్వు చెప్తున్నట్లయితే గుర్తుంచుకోవాలి, ఇట్ షుడ్ బి ప్రూవ్డ్ బై యువర్ గుడ్ బిహేవియర్. సాత్వికమైన మనస్సు, దీన మనస్సు, మృదువైనటువంటి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు రాసిన పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఏలైనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉండును. జ్ఞానం ఉంది అని అంటున్నాం కానీ మత్సరాలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, అక్కడ ప్రతి అల్లరి ప్రతి నీచ కార్యం ఉంది. అయితే 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మెత్తనిది, మృదువైనది, సులభముగా లోబడేది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానము విత్తబడును. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ యాకోబు అంటాడు. నిజంగా తెలివి జ్ఞానం ఉందా అంటే చూపించు. ఎట్లా చూపించాలి? యాకోబు చాలా డీటెయిల్గా ఇక్కడ జ్ఞాపకం చేయడం లేదు. ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి విధానాన్ని మనం ఆలోచన చేసినట్లయితే
ఆయన అంటున్నాడు, దీనులై ఉండండి, సాత్వికంతో మీరు బ్రతకండి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు ఈ పత్రికను మనం గమనించినట్టయితే జ్ఞానం కలిగిన వాడు ఏ రీతిగా శ్రమలలో ఎలా ఉండాలి, శోధనలో ఎలా ఉండాలి, దేవుని వాక్యం పట్ల ఎలా ఉండాలి, అంతేకాకుండా నీతిగా ఎలా బ్రతకాలి, నాలుకను ఎలా వాడుకోవాలి, జ్ఞానం కొరకు ఎలా బ్రతకాలి, ఇవన్నీ కూడా నీ నిజంగా దేవుని బిడ్డవైతే, నీ లోపల దేవుని నీతి ఉన్నట్లయితే, నీవు నిజంగా దేవుని యొక్క లివింగ్ ఫేత్ నీ లోపల ఉన్నట్లయితే, యూ షుడ్ డెమాన్స్ట్రేట్ యువర్ విజ్డమ్. నీ యొక్క నీతిని లేకపోతే నీ యొక్క కాండక్ట్ని ప్రదర్శించే బిడ్డగా నీ ఉండాలి అన్న విషయాలు మనం చూస్తున్నాం. ఈవేళ దేవుని బిడ్డలమైన మనమందరం కూడా, దేవుడు మనల్ని అందరినీ కూడా పాపపు స్థితిలో నుంచి పవిత్రపు స్థితిలోకి రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఎవరిని దేవుడు ముందుగా ఎరగనో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని పరిశుద్ధపరిచాడు, ఎవరినైతే పరిశుద్ధపరిచాడో వారిని మహిమపరిచాడు. ఇఫ్ యు నో దెన్ డూ. Knowing and doing is very important. Applying your knowledge to the living life. మన జీవితంలో మనం దాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి, డెమాన్స్ట్రేట్ చేసే వారంగా ఉండాలి. ఇక్కడ యాకోబు 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. జనరల్గా ఉన్న విజ్డమ్ ఏంటంటే నీ కాండక్ట్, నీ యొక్క ప్రవర్తన ద్వారా చూపించాలి. స్పెసిఫిక్గా ఉన్నటువంటి విజ్డమ్ ఎలాంటిదంటే నీ క్రియల ద్వారా స్పెసిఫిక్గా చూపించాలి. అంతేకాదు యాటిట్యూడ్నల్, నీ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలంటే సాత్వికులై ఉండాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు అదే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా దగ్గరికి రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్ద వచ్చి కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి. బెటిట్యూడ్స్లో, ధన్యతల్లో మత్తయి 5:5 వచనం చూసినట్లయితే మరి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారన్న విషయాన్ని జ్ఞాపకం చేశారు. సో కనుక ఈ సాత్వికమైన స్వభావము కలిగి ఉండడమే జ్ఞానానికి సంబంధించిన యాటిట్యూడ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం. ఇంకో భక్తుడు ఎలా అంటే పవర్ అండర్ కంట్రోల్, శక్తి ఉంది కానీ కంట్రోల్ ఉంటుంది. మరి రివెంజ్ తీసుకోవాలని, కక్ష సాధించాలి అని ఉండాలి, సాత్వికమైనదిగా ఉంటుంది. మోసే చూడండి, భూలోకంలో అందరికంటే సాత్వికుడు అయినప్పటికీ ఆయన ఎక్కడ కోపం తెచ్చుకోవాలని అక్కడ కోపం తెచ్చుకొని ఇశ్రాయేల్ ప్రజల్ని మరి గద్దించాడు. ఈవేళ పిల్లారా, ఈ నిజమైన జ్ఞానం ఎక్కడ దొరకదు, పైనుండి మాత్రమే వస్తుంది. ప్రభువే మనకి ఇవ్వాలి. ప్రభు మొట్టమొదటిగా మన జీవితంలోకి తన యొక్క విశ్వాసాన్ని పెట్టాడు. ఆయన విశ్వాసము ద్వారా మనం వెలిగించబడ్డాం. మన లోపలికి దేవుడు నీతిని, తన నేచర్ని మన లోపల పెట్టాడు. అంతేకాదు తన ఆత్మను మన లోపల పెట్టాడు. కనుక పైనుండి ఇది రావాలి. పైనుంచి వచ్చినప్పుడే మనము నిజమైన జ్ఞానవంతులం అవుతాం. పిల్లల 2 వచనాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యోబు అంటున్నాడు తన యొక్క పత్రికలో, యోబు రాసినటువంటి పత్రిక 28-23 వచనంలో, దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఇంకెక్కడ పైనుండి వచ్చిన జ్ఞానం తెలియదు పిల్లారా, దేవునికి ఒక్కరికి ఏం మార్గం తెలుసు. యోబు అదే అధ్యాయంలో ఇంకేమంటున్నాడు తెలుసా? ఫైనల్గానే అంటున్నాడు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిస్తున్నాడు. ఎంత చక్కని మాట. ట్రూ విజ్డమ్, వి విల్ ఫియర్ గాడ్, దేవునికి భయపడతాం. అండ్ వి విల్ బీ ఫార్ ఫ్రమ్ ఈవిల్, చెడుతనానికి దూరంగా ఉంటాం. ఇది పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. సొలొమోను 1వ అధ్యాయంలో అంటాడు 20-23 వరకు, జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలంలో ప్రకటన చేయుతున్నది, పురద్వారంలోను పట్టణంలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందించదు.
బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపును విని తిరుగుడి, ఆలోచించుడి. నా ఆత్మ, పైనుండి వచ్చే ఆత్మ, నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశం మీకు తెలిపదు. వాట్ ఎ గ్రేట్ స్టేట్. ఈవేళ నీకు ఈ పైనుండి వచ్చిన జ్ఞానం నీకు కావాలన్నా? పిల్లారా, మనం గుర్తుంచుకోవాలి, దేవుడు ఒక్కడే ఇస్తాడు. ఈ పైనుంచి వచ్చిన జ్ఞానము అల్లడితో కూడింది కాదు, లేకపోతే కక్ష తీర్చుకునేది కాదు, కోపపడదు, మత్సరపడదు, దయ కలిగి ఉంటుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని తాలుతుంది. దిస్ కమ్స్ ఫ్రమ్ హెవెన్, పైనుండి వచ్చే జ్ఞానం. సొలొమోన్ అంటాడు సామెతలంద 3:13 జ్ఞానము సంపాదించిన వాడు, అంటే పరలోక జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ ఫైండ్స్ దిస్ హెవెన్లీ విజ్డమ్. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఎంత చక్కని మాట. ఈవేళ నీకు ఈ గొప్ప విజ్డమ్, జ్ఞానం కావాలన్నా యేసు చెంత మాత్రమే దొరుకుతుంది. యేసే నిజమైన జ్ఞానం అంటున్నాడు. ఆయన చెంతకురా, నిన్ను జ్ఞానముతో నింపుతాడు. బంగారం వెండితో నింపాడు. సాధువైనటువంటి, మృదువైనటువంటి, ఆ మెత్తనైనటువంటి ఆ జ్ఞానంతో ప్రభు మనలందరినీ కూడా నింపుతాడు. ఆయన చెంతకు వస్తావా? ఈ జ్ఞానం నీకు కావాలన్నా? ఈ జ్ఞానం అన్నిటికంటే విలువైంది. లోకంలో ధనధాన్యాల కంటే, వైఢూర్యాల కంటే, అపరంజుల కంటే పైనుండి వచ్చే జ్ఞానం చాలా గొప్పది. రోమిల రాష్ట్ర పత్రిక అంతా కూడా ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యత ఎంత గొప్పది. పౌలనే నేను ఈ జ్ఞానాన్ని ఈ పత్రికలో రాస్తున్నాను. ఈ శుభవర్తమానాన్ని నేను మీకు రాస్తున్నాను. శుభము అనే పదాన్ని అక్కడ రాస్తున్నాడు, బ్రాకెట్స్లో రాస్తున్నాడు. దేవుని చేత పిలువబడిన వారందరికీ శుభము, గుడ్ న్యూస్ అని రాస్తున్నాడు. ఈవేళ పిల్లారా, ఈ ధన్యత నీకు కావాలన్నా యేసు ఒక్కడే నీకు ఇవ్వగలడు. భూ సంబంధమైన జ్ఞానము సొలొమోను చూసా, ఎన్ని చేసుకున్నా యు డు నాట్ అక్వైర్, తృప్తి ఎన్నడూ దొరకదు. దేవునిలోనే ఈ గొప్ప జ్ఞానం కలుగుతుంది. సొలొమోను యొక్క జ్ఞానం కేవలము భూ సంబంధమైన జ్ఞానం. దేవుని మరి జ్ఞానము మరి ఆయన మరి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ప్రసంగి గ్రంథంలో. తక్కిన విజ్డమ్ బుక్స్ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా జ్ఞాపం చేశాను. ఈ గొప్ప జ్ఞానం చేత ప్రభు నిన్ను నింపి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, సత్య స్వరూపైన తండ్రి, మరోసారి నీ ప్రజలందరినీ కనికరించి పైనుండి వచ్చే ఈ శ్రేష్టమైన జ్ఞానాన్ని నీ ప్రజలకు అందించరా ప్రభా. నీ శక్తితో నింపవా, నీ మహిమోన్నతమైన నీ యొక్క ఔన్నత్యంతో నీ ప్రజలు నింపు ప్రభా. నీ నిండు దీవెనలు నీ ప్రజల మీద ఉంచు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి,